హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ లైఫ్ స్టైల్. ఎస్, మేమైతే ఇక్కడ రెడీ అయిపోయాము. సో మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు బయటకి. ఎందుకు అనేది అయితే చెప్తాను. నా ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా, కార్ అయితే బుక్ చేసామని చెప్పి. ఫైనలీ మా న్యూ కార్ డెలివరీ డే అయితే వచ్చేసింది. సో మేమైతే దశమి ఫ్రైడే ప్లస్ మే 3కి అయితే మాకు డెలివరీ డే ఇచ్చారు వాళ్ళు కార్ది. సో అదైతే రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. చాలామంది కారు బుక్ చేస్తారు, లైక్ 3 months 6 months కూడా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఎలా వెయిట్ చేస్తారో తెలీదు. మాకైతే జస్ట్ 22 days వెయిట్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేసాం మేము, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. సో మీకు ఇప్పటికే ఆల్మోస్ట్ అర్థమైపోతుందని మేము ఏ కార్ బుక్ చేసామనేది. సో మేమైతే ఇక్కడికి వచ్చాము. చాలా క్రౌడ్ అయితే ఉంది అండ్ చాలా డెలివరీస్ ఉన్నాయని చెప్పారు ఈరోజు. సో కొంచెం డిలే అవుతుందేమో అనుకున్నాం మేము ఇక్కడ. సో బట్ ఈలోపు కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా కూడా కంప్లీట్ చేసుకుందాం అనేసి లోపలికి వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ మాకు కొంచెం కార్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఉన్న ఫీచర్స్ గురించి మొత్తం డెమో ఇచ్చారు A to Z, లైక్ ఎయిర్ బ్యాగ్స్ గురించి ఎట్లా ఓపెన్ అవుతాయి ఏంటనేది, అండ్ లాకింగ్ సిస్టమ్ గురించి, దెన్ ఆఫ్టర్ బ్యాటరీ రీస్టార్ట్ ఎలా చేసుకోవాలి, ఫ్యూయల్ ఎంత పెట్టించుకోవాలి, ఎప్పుడు ఎలాగా ఇండికేషన్స్ ఎలా ఉంటాయి. సో ఇలాగ అనమాట A to Z ప్రాపర్గా అయితే మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ డెమో క్లాస్లో. దెన్ ఆఫ్టర్ కొంచెం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ జరిగింది. లైక్ మా కార్ యొక్క పేమెంట్ బ్రేకప్ షీట్స్ గురించి, తర్వాత రోడ్ ట్యాక్సెస్ గురించి, దాని తర్వాత సర్వీసెస్ ఎప్పుడెప్పుడు ఎన్ని ఫ్రీ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాగా A to Z అయితే మాకు వాళ్ళు మార్క్ చేసుకున్నారు మొత్తం అండ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ ఆఫ్టర్ కొన్ని సిగ్నేచర్స్ అయితే తీసేసుకున్నారు. ఆఫ్టర్ దట్ మాకైతే ఇవి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అలాగే వాళ్ళైతే కేక్ ప్లాన్ చేశారు ఇక్కడ. సో ఆ కేక్ కటింగ్ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత డెలివరీ అయితే ఇస్తామని చెప్పారు. సో ఇక్కడైతే కేక్ కట్ చేసుకుంటున్నాం. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఎవరైనా సరే ఇలాగా లైఫ్లో ఒక చిన్న మైల్ స్టోన్స్ అనేది అచీవ్ అవుతుంటే ఎవరికైనా చాలా హ్యాపీ అవుతుంది. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫైనలీ మాకైతే కీ అనేది హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో దిస్ ఈజ్ అవర్ న్యూ కార్ టాటా నెక్సాని బుక్ చేసుకున్నాం. చాలామంది కూడా మాకు ఇది సజెస్ట్ చేశారు అండ్ దట్టు మేము వెళ్ళి చూసినప్పుడు మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కార్ గ్రే డేటోనా గ్రే అనేసి మేము బుక్ చేసేసాము. త్వరగా కూడా అలాట్ చేశారు మాకైతే కార్ లక్కీగా. సో మేము అనుకున్న టైంకి వచ్చేసింది. ఫైనలీ మేమైతే మా న్యూ కార్ని తీసేసుకొని బయలుదేరుతున్నాము. సో ఎలా ఉందండి కారు చూడడానికి, మీకు ఎలా అనిపించింది? సో ఫైనలీ మేమైతే చాలా హ్యాపీగా అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి. అదే రోజే వర్షం కూడా పడింది అండ్ లక్కీగా ఆ టైంకి వర్షం అయితే ఆగిపోయింది. మేమైతే ఇంకా ఆన్ ది వేలోనే కొంచెం పూజ కూడా చేంజ్ చేసుకుందామని చెప్పి హనుమాన్ టెంపుల్ కనిపించింది. సో ఇంకా అక్కడే పూజ అంతా కూడా మేము లక్కీగా అక్కడే చేంజ్ చేసుకున్నాము ఆన్ ది వేలోనే. సో తెలుగు పూజారే దొరికాడు మాకు లక్కీగా. పూజ అయితే చాలా హ్యాపీగా మంచిగా చేశాడు పూజారి. సో ఇక్కడైతే జరుగుతుంది పూజ అనేది మొత్తం. సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. సో పూజారి ఫైనల్ స్టెప్ హారతి ఇచ్చేసి టెంకాయ అయితే ఇక్కడ పగలగొట్టేశారు. తర్వాత బండి తీసుకొని మీరు బయలుదేరేయచ్చు, ఇంకా నిమ్మ పండ్లు తొక్కిచ్చేసి అని చెప్పారు. సంతోష్ ఇక్కడైతే బండి అయితే మూవ్ చేశాడు. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది. మేము కూడా త్వరగానే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఈవినింగ్ అయిపోయింది దట్టు. సో మేమైతే బయలుదేరేసాము. అలాగే కొంచెం సాంగ్స్ పెట్టుకొని కొంచెం చిల్ అవుతూ మేము కూడా ఇంటికి అయితే బయలుదేరేసాము. సో ఇదన్నమాట మా జర్నీ అయితే ఇలా జరిగింది. కార్ డెలివరీ చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్.